అయితే ఇప్పుడు ఏంటిదంటే ఎక్స్క్లూజివ్గా మన రేవంత్ సార్ వారి కోసమే ఈ ముచ్చట పట్టుకొచ్చిన. సారు వారు నోటి నుంచి మంచి మంచి ఆనిముత్యాలు వెళ్తాయి కదా, ఇక ఆనిముత్యాలు నాకే సొంతం, ఇంకొకరు ఎందుకు మాట్లాడాలి అని అనుకుంటా కొందరిని జైలు వేసిండట. నేను కాదు వాళ్ళు వీళ్ళు అనుకోంగా నేనిన్నా, మళ్ళా నడమిట్లా నన్ను బద్నాం చేయగల ఆయంత. సరే, ఇక అసలు సారు వారి ఆనిముత్యాల సంగతి ఏందో ఓ మల్క క్లియర్ కట్గా అరుచుకొని వద్దాం ప్రాండ్రి. తప్పది, మళ్ళా చెప్పవలసిందే. రేవంత్ సార్కు మళ్ళా యాద్ చేపియవలసిందే. సారు వెనకట మాట్లాడిన మాటలు ఇప్పుడు చెప్తున్న సుద్దులేంటియో సారు మర్చిపోయినట్టున్నది, అందుకే యాద్ చేపియాలి కదా. అయినా మీ అందరికి ఎరుకున్నదేనా, ఏ రేవంత్ సారు వారు నోరు తెరిస్తే కేసీఆర్ సార్ను, రామన్నను, బీఆర్ఎస్ లీడర్లను ఎన్నెన్ని మాటలు అంటాడో. ఇక మొన్నటికి మొన్న నిండు అసెంబ్లీలా బూతులు మాట్లాడొద్దు, బూతులు మాట్లాడు తప్పు తప్పు అని అనుకుంటేనే జర్నలిస్టులను బట్టలు ఉడదీసి కొడతా, తోడ్కలు తీస్తా, తోలొలుస్తా అని అనుకుంటా పోయిండు. అయినా మొదటి సంధి ఉన్న అలవాటు ఉత్తగబోతుందా కానీ రేవంత్ సారు ఏదో యూట్యూబ్ ఛానళ్ళ జనం బూతులు మాట్లాడిరని జర్నలిస్టులను అరెస్ట్ చేతివి బరాబరే. తమరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని యూట్యూబ్ ఛానళ్ళు ఎన్ని తీర్ల రెచ్చిపోయినాయో మీకు తెలియదా సారు? అంటే మీ దాకా రాలేదని సప్పుడేగా ఉన్నారా సారు? ఆ ఛానళ్ళ వెనక మీరే ఉన్నారని ఇప్పటికీ కూడా చెప్పుకుంటాన్రు. మరి తోడుకలు తీస్తా, జైలుకు పంపుతా అని అప్పుడెందుకో అనలేదు? ఇట్లా బూతులు మాట్లాడకుండా లీడర్ల ఇంట్లోళ్ళ మీద కూడా బూతులు మాట్లాడి వాళ్ళకి లేనిపోని అంటగట్టినందుకు ఫస్ట్ మిమ్మల్ని జైలుకు పంపవలసి వస్తుంది కదా సారు. మీ సిద్ధాంతం ప్రకారం ఇగో గిట్లనే అంటున్నారు సారు మీ ముచ్చట్లిన్న జనాలు అన్నట్టు రామన్న ముచ్చట కూడా ఈనుండ్రి సారు. మీరేమో ఏదో మీ భార్య పిల్లల్ని ఎవరో దూషించారు అని చెప్పి ఆక్రోశిస్తున్నారు అసెంబ్లీలో. మరి మిగతా వారి కుటుంబాలు లేవా? వేరే నాయకులకు కానీ మీరు దూషించినప్పుడు, మీరు అడ్డగోలుగా మాట్లాడినప్పుడు, మీరు మా పిల్లలతో సహా, మైనర్ పిల్లలతో సహా అందరి మీద నీచాతి నీచంగా మాట్లాడినప్పుడు, అసభ్యంగా అక్రమ సంబంధాలు అంటగట్టినప్పుడు, నికృష్టంగా మాట్లాడినప్పుడు ఆ రోజు మాకు కుటుంబాలుంటాయనే సోయి లేదా? ఈ రకంగా నువ్వు మాట్లాడితేనేమో మంచిది, ఇంకొకరు మాట్లాడితే మంచిది కాదా? ఇన్నారు కదా సారు. ఇప్పుడు చెప్పుండ్రి సారు, రామన్న చెప్పింది వాజిబే అని మీ మనసు కనిపిస్తే ఏ శిక్ష వేసుకుంటారో మీ ఇష్టం సారు, మేమేం చెప్పము అని అంటాను పబ్లిక్.